మళ్ళీ కొంచెంసేపటికి ఎండ కొడుతుంది, మ్యాచర్ పెరుగుతుంది. మ్యాచర్ చేయబట్టి మొత్తం కటింగ్ పెడుతున్నారు. రైతులేమో మమ్మల్ని ఈరోజు బీర్పూర్ మండల్ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీర్పూర్ మండల్లో నరసింహులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్, అదేవిధంగా సొసైటీ సెంటర్, ఇటు బీర్పూర్ గ్రామంలో కూడా అంతటా కూడా మరి వరి కోసి దాదాపు 20 నుంచి నెల రోజులు కళ్ళల్లో వడ్లు పోసినా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఓట్ల కోసం ఇల్లు తిరగక మరి ఇల్లు పట్టగా తిరిగిన నాయకులు ఇవాళ కనీసం కళ్ళం దగ్గరికి వచ్చి రైతును మందలించే పరిస్థితి లేదు. చూస్తే కళ్ళకు దుఃఖం వస్తూ ఉన్నది. రైతు 6 కాలం మరి కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ నీళ్ల పాలైతే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మొత్తం నరసింహులపల్లి 2 సెంటర్లో చూస్తే మొత్తం కూడా కుప్పలన్నీ కూడా పేరుకపోయి అదే విధంగా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు కూడా హమాలి షార్టేజ్ లేకుండా, కాంటల షార్టేజ్ లేకుండా, రైతుకు నష్టం జరగకుండా మరి ప్రతి చివరి గింజ వరకు కూడా మరి ధాన్యాన్ని కొన్న నాయకుడు కేసీఆర్ గారు. మరి అదే విధంగా మీకు కూడా ఇవాళ అధికారం ఇచ్చిర్రు ప్రభుత్వంలోకి. మీరు వచ్చిన తర్వాత రైతుకు మరి పేర్లు మార్చుకుంటా రైతు భరోసా ఇస్తా అన్నారు. మరి రైతు బంధు కేసీఆర్ ఇస్తే రైతు భరోసా ఇస్తా అన్నారు. రైతు బంధు లేకపోయే, రైతు భరోసా లేకపోయే, రైతు బీమా లేకపోయే, మరి ఇలా 24 గంటల కరెంటు లేకపోయే. అయినా కూడా మరి వాళ్ళు గోసపడి మళ్ళీ ఇలా పంటలు పండించి కళ్ళల్లో వస్తే దాన్ని కొనే పరిస్థితిలో లేదు. ఇలా సర్కార్ పూర్తిగా కూడా విఫలమైందని చెప్పేసి బాధపడుతూ ఉన్న, పూర్తిగా కూడా సర్కారు విఫలమై ఇవాళ మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మరి అధికారులందరూ కూడా ప్రభుత్వం స్పందించి కొంచెం మొద్దు నిద్రను వీడి మరి రైతులు ఏ విధంగా 6 కాలం కష్టపడి కళ్ళల్లో ఊసిరు, కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లు మరి అదే విధంగా ఉన్నాయి, తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మరి కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తాన్న హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కనీసం వాళ్లకు మీరు సీట్లో కూర్చునే వరకేమో హామీలు ఇచ్చిండ్రు, మాకు ఓటేయండ్రు అన్నారు. తులం బంగారం 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పారు. రైతులను అన్నీ కూడా ఓట్లు దండుకున్నారు. ఇలా రైతు కనబడతలేడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు పంట పండిస్తేనే 5,000 మరి మన నోట్లకు పోతాయి. వాళ్ళ యొక్క రెక్కలు మరి ముక్కలు చేసుకొని కష్టపడి ఇలా మరి తీర కళ్ళంలో పోసిన తర్వాత ఆ వడ్లు మరి పంట చేతికొచ్చిన నోటికాడి ముద్దను ఎత్తగొట్టినట్టు మరి ఆ కాలం కూడా మరి పగబట్టినట్టే ఉంది. రైతు మీద కాలం పగబట్టింది, ఇటు ప్రభుత్వం పగబట్టినట్టుంది. కాబట్టి వెంటనే ఎక్కడైతే జగిత్యాల నియోజకవర్గంలో ఈ విధంగా కళ్ళాలలో ధాన్యం ఉందో మరి రైతు పక్షాన కొంచెం ఆలోచించి వెంటనే ధాన్యాన్ని మరి కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎండబోసిరు, మాయచర్ వచ్చింది, దాదాపు 20 రోజుల కిందనే మాయచర్ వచ్చింది. మళ్ళీ వాన కొడుతుంది, మళ్ళీ తడుస్తాయి, మళ్ళీ మాయచర్ అంటే మళ్ళీ రేపు వాన కొడుతుంది, మళ్ళీ మాయచర్ అంటే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే మాయచర్ లేకుండా మరి తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుకు అండగా నిలవాల్సి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి గింజ పోయే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మా పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు జగిత్యాల నియోజకవర్గంలో. మరి నరసింహులపల్లిలో మరి వడ్లు అదే విధంగా పేరుకపోయి అన్నీ కూడా ములకలు వచ్చి ఉన్నాయట, చూద్దాం అమ్మా అని చెప్పేసి వాళ్ళు బాపిరెడ్డి గారు మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతుకు ఏ విధమైన నష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఈ కొనుగోలు సెంటర్లు మొత్తం కూడా కొనుగోలు చేసే వరకు కూడా అండగా ఉంటాం. కొనుగోలు ఎటువంటి జాప్యం లేకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇట్లా జరిగిందా? జగిత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామానికి 2-3 జాలు ఇక్కడ. ఎందుకంటే వడ్లు బాగా పండుతాయి ఇక్కడ, మంచి వడ్లు పండించిన రైతులంతా. దాదాపు 1 నెల రోజుల నుంచి కళ్ళాలా పోసిపెట్టిన వడ్లు ఒక్క కాంట పెట్టి 1 నెల రోజుల నుంచి ఒక కాంటతోటి జోకుతున్నారు. ఈ మధ్యన ఏదైతే అకాల వర్షాలు వస్తున్నాయో వర్షాలకు కూడా కదిలికలేరు. రైతాంగం నష్టపోతుంటే ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకునే నాతులు లేక ఇప్పటికీ రైతులు వడ్లు నానుతున్నాయి, ఆరబోస్తున్నారు, మొలకలు వచ్చినాయి.
మళ్ళీ సాయంత్రం రాగానే వర్షం పడుతుంది, మళ్ళీ నానుతున్నాయి. ఆ పరిస్థితి ఒక నెల రోజుల నుంచి కష్టపడుతుంది రైతాంగం అంతా అనుకుంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిండి లేక తిప్పలేక ఇక్కడనే కళ్ళాల మీద వండి ఆ వడ్లను కాపాడుకునే పరిస్థితి చేసిన ఈ అకాల వర్షాలు మొదలైనవి. అయినా అధికారులు స్పందించి, అధికారులకు ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినాం, అందరితో కూడా మాట్లాడుతున్నాం, చెప్పిన వాళ్ళతో కూడా కొంచెం మీరు కూడా రైతుల బిడ్డలే, రైతుల కష్టాలు తెచ్చుకొని వాళ్ళు 6 నెలలు కష్టపడి నెల రోజుల నుంచి ఇక్కడ కాపలా కాసే పరిస్థితి వస్తుంది కనుక ఆ రైతులది కష్టం అర్థం చేసుకొని ఇమీడియట్గా కాంటను ఇంత పెద్ద కళ్ళాలలో దాదాపు 30-40 లారీలు ఇక్కడ ఉన్నాయి, పక్కకున్న 30-40 లారీలు ఇంకో కళ్ళంలో ఉన్నాయి, 80 లారీలు 100 లారీలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క కాంట పెట్టాను. ఒక్కొక్క కాంట ఒక్క హమాలి జత. వాళ్ళు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, ఎప్పుడు ఈ వడ్లు పోవాలి ఇక్కడ నుంచి. ఆ పరిస్థితి ఉంటే ఎవరు పట్టించుకున్న నాతులు లేడు. పాత ప్రభుత్వం ఉండగా మీరు అందరూ చూసినట్టు ఏదో మేము ప్రభుత్వాని కోసమో లేకుంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, రైతుల కష్టాల కోసం వచ్చినాం ఇక్కడికి. రాజకీయం కోసం రాలేదు, ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాలేదు. రాజకీయ పరిస్థితులు రైతులది పండించిన పంట నష్టపోతే వాళ్ళ కలకాలు ఎంత ఉన్నదో వాళ్ళ బాధను చూడడానికి వచ్చినాం కనుక వాళ్ళు అయితే పాపం పొద్దున్న దాకా ఎండ వస్తున్నారు, సాయంత్రం వర్షం రాగానే లాకలు వచ్చినాయి. ఆ పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం స్పందించి ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నది, అందాల పోటీలు పెట్టింది. అందాల పోటీలు పెట్టి వాళ్ళకి 30 తులాల బంగారం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ రైతును పట్టించుకున్న దిక్కు లేదు. ఈ రైతుల కోసం ఏం చేద్దామన్న దిక్కు లేకుండా అందాల పోటీలు అవసరమా? ఈ రైతులను బతికిస్తే, రైతు పంట పండిస్తేనే మనం అందరం బతుకుతున్నాం. వాళ్ళకు పండించిన పంట తినే మనం ఈ స్థాయికి వచ్చినాం. ఒక్కరిని కూడా సోయి లేకుండా రైతును రాజ్యం చేయాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు ఏదైతే 24 గంటలు కరెంటు కానీ నీళ్లు కానీ ఇన్ని సౌలభ్యం చేస్తే ఇలా ఉన్నదాన్ని పుస్తాం, మార్పు తీసుకొస్తామని. కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇలా నీటి పరిస్థితి లేదు. అక్కడ కాళేశ్వరంలో నిన్న నీళ్ళు ఉంటే కూడా నీళ్ళు కిందికి వదిలిపెట్టి కేసీఆర్ బదనాం చేయాలని కాళేశ్వరం గుట్టకపోయిందని చెప్పి ఒక రోమర్ గుట్టించి ఇలా దుర్మార్గమైన పాలన చేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజల ఆవేదన ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చేయరాదు. ఒక 3 సంవత్సరాలని చెప్పి భరిస్తున్నారు. ఏది లేదు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇలా 425 హామీలు ఇచ్చినాం, ఉన్నవిటి చేయడానికి కోసం కూడా ఇలా ఏదైతే రైతుల పరిస్థితి ఒక్కనాడు ఒక మీటింగ్ లేదు, రైతుల పక్షాన కూర్చునబెట్టి రైతులకు ఏ విధంగా గన్ని బ్యాగ్స్ తీసుకురావాలి, ఏ విధంగా జోకాలి, ఏ విధంగా లారీలు సప్లై చేయాలని చెప్పి ఒక మీటింగ్ కూడా దిక్కు లేదు కనుక ప్రభుత్వ అధికారులు కూడా ఆ విధంగా అలవాటు అయిపోయారు. ఏ విధంగా తదా రాజా యథా ప్రజ అన్నట్టు ఏ విధంగా ప్రభుత్వం ఉంటుందో ఆ విధంగా అధికారులు కూడా తయారయ్యారు. వాళ్ళ కడుపులు వాళ్ళు చూసుకుంటారు కానీ ఒక్కనాడు కూడా పట్టించుకొని నాతులేడు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, మీ అందాల బామల పోటీలు వెంబడి తిరగకుండా రైతాంగం వైపు చూడండి, రైతుల కష్టాలు తెచ్చుకోండి, రైతులకు ఇవాళ న్యాయం చేసి తొందరగా ఈ వడ్లన్నీ కూడా 8-10 రోజుల పాటు, ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది, నైరుతి పవనాలు కేరళ ప్రవేశించినాయి, 3-4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలని చెప్పి బోర్డుకాస్ట్ చెప్తున్నారు కనుక ఈ 4-5 రోజుల పాటు ఈ కళాలను కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి అధికారులకు మీరు హెచ్చరించాలని చెప్పి మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయింది, తప్పక మీ అంతం చూడడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం.